అష్ట ఐశ్వర్యాలు కలిగించే మణిద్వీప వర్ణన. ఈ మణిద్వీప వర్ణనను 9 శుక్రవారాలు చదవడం వలన కోరికలు తీరుతాయి, సొంత ఇంటి కల నెరవేరుతుంది, లక్ష్మీ కటాక్షం కలుగుతుంది, ఐశ్వర్యం లభిస్తుంది, అదృష్టాన్ని మార్చేస్తుంది. ఇన్ని లాభాలు ఉన్న మణిద్వీప వర్ణనను ప్రతి శుక్రవారం ఒక్కసారి చదివితే చాలు. శ్రీ మణిద్వీప వర్ణనం. మహాశక్తి మణిద్వీప నివాసిని, ముల్లోకాలకు మూల ప్రకాశిని, మణిద్వీపములో మంత్రరూపిణి, మన మనసులలో కొలువైయుండి, సుగంధ పుష్పాలెన్నో వేలు, అనంత సుందర సువర్ణ పూలు, అచంచలంబగు మనోసుకాలు, మణిద్వీపానికి మహానిధులు, లక్షల లక్షల లావణ్యాలు, అక్షర లక్షల వాక్ సంపదలు, లక్షల లక్షల లక్ష్మీపతులు, మణిద్వీపానికి మహానిధులు, పారిజాతవన సౌగంధాలు, సురాదినాదుల సత్సంగాలు, గంధర్వాదుల గాన స్వరాలు, మణిద్వీపానికి మహానిధులు, భువనేశ్వరి సంకల్పములే జనించే మణిద్వీపములు, దేవదేవుల నివాసమదియే, అదియే మనకు కైలాసము, పద్మరాగముల సువర్ణమనులు, 10 ఆమడల పొడవైన గోడలు, మధుర మధుర మగు చందన సుధలు, మణిద్వీపానికి మహానిధులు, 64 కళామతల్లులు, వరాలను సగే 16 శక్తులు, పరివారముతో పంచబ్రహ్మలు, మణిద్వీపానికి మహానిధులు, అష్టసిద్ధులు నవనిధులు, అష్టదిక్కులు దిక్పాలకులు, సృష్టికర్తలు సురలోకాలు, మణిద్వీపానికి మహానిధులు, కోటి సూర్యులు ప్రచండ కాంతులు, కోటి చంద్రుల చల్లని వెలుగులు, కోటి తారకల వెలుగు జిలుగులు, మణిద్వీపానికి మహానిధులు, కంచు గోడల ప్రాకారాలు, రాగి గోడల చతురస్రాలు, ఏడామడల రత్నరాసులు, మణిద్వీపానికి మహానిధులు, పంచామృతమయ సరోవరాలు, పంచలోహమయ ప్రాకారాలు, ప్రపంచమేలే ప్రజాధిపతులు, మణిద్వీపానికి మహానిధులు, ఇంద్రనీలమణి ఆభరణాలు, వజ్రపు కోటల వైడూర్యాలు, పుష్యరాగమణి ప్రాకారాలు, మణిద్వీపానికి మహానిధులు, సప్తకోటి గణ మంత్ర విద్యలు, సర్వశుభప్రద ఇచ్ఛాశక్తులు, శ్రీ గాయత్రి జ్ఞానశక్తులు, మణిద్వీపానికి మహానిధులు, మిలమిలలాడే ముత్యపురాసులు, తలతలలాడే చంద్రకాంతములు, విద్యుల్లతలు మరకతమణులు, మణిద్వీపానికి మహానిధులు, కుబేర ఇంద్ర వరుణ దేవులు, శుభాలను సగే అగ్నివాయువులు, భూమి గణపతి పరివారములు, మణిద్వీపానికి మహానిధులు, భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధులు, పంచభూతములు పంచశక్తులు,
సప్త ఋషులు నవగ్రహములు మణిద్వీపానికి మహానిధులు. మంత్రిని దండిని శక్తి సేనలు కాళికరాలి సేనాపతులు. 32 మహాశక్తులు మణిద్వీపానికి మహానిధులు. సువర్ణ రజిత సుందరగిరులు ఆనంగదేవి పరిచారికలు. గోమేధికమణి నిర్మిత గుహలు మణిద్వీపానికి మహానిధులు. సప్త సముద్రములనంత నిధులు యక్ష కిన్నెర కింపురుషాదులు. నానా జగములు నదీ నదములు మణిద్వీపానికి మహానిధులు. మానవ మాధవ దేవగణములు కామధేనువు కల్పతరవులు. సృష్టి స్థితి లయ కారణమూర్తులు మణిద్వీపానికి మహానిధులు. కోటి ప్రకృతుల సౌందర్యాలు సకల వేదములు ఉపనిషత్తులు. పదారేకుల పద్మశక్తులు మణిద్వీపానికి మహానిధులు. దివ్య ఫలములు దివ్యాశ్రములు దివ్య పురుషులు ధీరమాతలు. దివ్య జగముల దివ్య శక్తులు మణిద్వీపానికి మహానిధులు. శ్రీ విఘ్నేశ్వర కుమార స్వాములు జ్ఞానముక్తి ఏకాంత భవనములు. మణి నిర్మితమగు మండపాలు మణిద్వీపానికి మహానిధులు. పంచభూతములు యాజమాన్యాలు ప్రభాలశాలం అనేక శక్తులు. సంతాన వృక్ష సముదాయాలు మణిద్వీపానికి మహానిధులు. చింతామణులు నవరత్నాలు నూరామడుల వజ్రపురాసులు. వసంతవనములు గరుడ పచ్చలు మణిద్వీపానికి మహానిధులు. దుఃఖము తెలియని దేవీ సేనలు నటనాట్యాలు సంగీతాలు. ధన కనకాలు పురుషార్థాలు మణిద్వీపానికి మహానిధులు. 14 లోకాలన్నిటిపై సర్వలోకమనులోకము కలదు. సర్వలోకమే ఈ మణిద్వీపము సర్వేశ్వర కది శాశ్వత స్థానం. చింతామణుల మందిరమందు పంచబ్రహ్మల మంచము పైన మహాదేవుడు భువనేశ్వరితో నివసిస్తాడు మణిద్వీపములో. మణిగణ ఖచ్చితాభరణాలు చింతామణి పరమేశ్వరిదాలు. సౌందర్యానికి సౌందర్యముగా అగుపడుతుంది మణిద్వీపములో. పరదేవతను నిత్యము కొలచి మనసర్పించి అర్చించినచో అపారధనము సంపదలిచ్చి మణిద్వీపేశ్వరి దీవిస్తుంది. నూతన గృహములు కట్టిన వారు మణిద్వీప వర్ణన 9 సార్లు చదివిన చాలు అంతా శుభమే. అష్ట సంపదల తులతూగేరు. శివ కవితేశ్వరి శ్రీ చక్రేశ్వరి మణిద్వీప వర్ణన చదివిన చోట తిష్ట వేసుకొని కూర్చునునంట కోటి శుభాలను సమకూర్చుటకే. భువనేశ్వరి సంకల్పమే జనించే మణిద్వీపము.
దేవదేవుల నివాసము అది మనకు కైలాసమయు. స్వస్తి. ఇక్కడితో మణిద్వీప వర్ణన పారాయణ పూర్తయింది. ఈ మణిద్వీప వర్ణను 9 శుక్రవారాలు 9 సార్లు చదవడం ద్వారా మనకు అష్ట ఐశ్వర్యాలు, లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. ధన సమృద్ధి, ఐశ్వర్యం పెరుగుతుంది. సొంత ఇల్లు నిర్మించుకోవాలనే కోరిక నెరవేరుతుంది. కుటుంబంలో శాంతి, సుఖ సంతోషాలు పెరుగుతాయి. ప్రతికూల శక్తులు తొలగి మంచి వాతావరణం ఏర్పడుతుంది. వివాహ సంబంధ అడ్డంకులు తొలగిపోతాయి. సంతాన సౌభాగ్యం కోసం పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. మనశ్శాంతి, ఆధ్యాత్మిక చైతన్యం పెరుగుతుంది. అమ్మవారి కృపతో అష్ట ఐశ్వర్యాలు అంటే ధనం, ధ్యానం, ఆరోగ్యం, విజయం, సంతానం, ధైర్యం, జ్ఞానం, ఆనందం అన్నీ కలుగుతాయి. ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ మణిద్వీప వర్ణనను 9 శుక్రవారాలు 9 సార్లు పారాయణం చేయడం వలన ఇవన్నీ మంచి లాభాలు కలిగి అమ్మవారి ప్రసన్నం మనకు కలుగుతుంది. స్వస్తి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం, ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం ఇప్పుడే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాచ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ for watching Teju Epic Book. Please subscribe.